ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము విశ్వసించువాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనము. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఆమేన్. దేవునితో వ్యక్తిగత సంబంధం లేని వారు చర్చికి వెళ్తే వారిని విశ్వాసులు అని పిలవడం చాలా హాస్యాస్పదం. దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే వారితో సమానంగా వారిని పోల్చడం అనేది సరైంది కాదు. ఈ లోకంతో పోరాటం లేని క్రైస్తవులను కూడా విశ్వాసులుగా పిలవడం ఎంతవరకు సమంజసం? విశ్వసించడం అనే ప్రక్రియ ఎంత సులభంగా కనబడుతుందో అంత కష్టతరమైంది. అందుకే విశ్వాసమునకు గుర్తుగా డాల్ ఇవ్వబడింది. నిజమైన విశ్వాసి జీవితాంతం పోరాడాల్సి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడేతిని, నా పరుగు కడముట్టించిందిని, విశ్వాసము కాపాడుకొంటిని అంటూ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసం కాపాడుకునే విషయంలో తన పోరాటం గురించి చెప్పాడు. విశ్వాసం కాపాడుకోవడం అంటే చర్చికి వెళ్ళినంత, బైబిల్ చదివినంత, ప్రార్థన చేసుకున్నంత తేలికైన విషయం కాదు. ఇవన్నీ బయటకు కనిపించేవి. ఇవి చేయడం వల్ల మనుషులకు విశ్వాసులుగా కనిపిస్తాం. కానీ నిజమైన విశ్వాసం హృదయానికి సంబంధించింది. మన హృదయంలో విశ్వాసం ఉందో లేదో మనకు కూడా తెలియదు, కానీ దేవునికి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే మనం అనుకునేదే విశ్వాసం కాకపోవచ్చు. ఈ లోకంలో నిజమైన విశ్వాసంతో జీవించే వారికి అనుక్షణం పోరాటం అనేది ఉంటుంది. విశ్వాస విషయమైన పోరాటంలో జయించు వారిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో. మనం విశ్వాసులమని చెప్పుకున్నప్పటికీ పోరాటం లేని జీవితం జీవిస్తుంటే వారు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వాళ్లే. ఈ లోక సంబంధమైన జీవితం మనకు విశ్వాసంలో ఎదగడానికి ఆటంకం అవుతుంది. విశ్వాస పోరాటంలో ఓడిపోయే వాళ్ళు ఎవరంటే ధనాపేక్ష కలిగిన వారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అంటూ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ధనాపేక్ష మనల్ని దేవుని మీద ఆధారపడేలా చేయదు. దేవుని మీద ఆధారపడనప్పుడు మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండలేం. ఒక ధనవంతుడు నిత్య జీవం ఆశించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయవలను అని అడిగినప్పుడు యేసు నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడింపమని చెప్పినప్పుడు యేసును వెంబడింపకుండా అతని ధనము అతన్ని అడ్డుకొని నిత్య జీవమునకు వారసుడు కాకుండా చేసింది. లోకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 25 వచనాల్లో చూస్తే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మీరు దేవునికి సిరిగిని